అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం సినిమా ముచ్చట్లు ఎపిసోడ్ 10. మొదటి అప్డేట్ విషయానికి వస్తే పుష్ప 2 సినిమాకి సంబంధించిన అప్డేట్. యాక్చువల్గా ఆ సినిమాకి సంబంధించిన ఐటమ్ సాంగ్ అయితే ఈరోజు అయితే రిలీజ్ కాబోతుంది 7 o'clockకి. సో దానికి సంబంధించిన ప్రోమో అయితే నిన్నైతే రిలీజ్ అయింది. సో ఈ రోజు ఈవినింగ్ 7కి అయితే ఆ ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఆ సాంగ్ పేరు వచ్చేసి కిసిక్. ఈ సాంగ్ సంబంధించి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఓ అంటావా మా సాంగ్ రేంజ్లో ఉంటుందని, అంతకు మించి ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సాంగ్ మీద మీకు ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మీరైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా రెండో అప్డేట్ వచ్చేసి ఇది గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన అప్డేట్. యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నెక్స్ట్ మంత్ December 21st అయితే జరగబోతుంది. సో ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఇండియాలో కాదు, అమెరికాలో. ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఒక తెలుగు సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం. సో ఇక్కడ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా అమెరికాలో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగకపోబోతుంది. సో ఆ ఫీట్ని అయితే అచీవ్ చేసింది గేమ్ చేంజర్ సినిమా. సో మూడో అప్డేట్ విషయానికి వస్తే ర్యాపో 22 అంటే రామ్ పోతినేని 22వ సినిమా. అని ప్రొడ్యూస్ చేసేది మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మహేష్ బాబు పి. ఆయన లాస్ట్ సినిమా మిస్టర్ పోలి శెట్టి. ఈ సినిమాకి హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సిని అయితే సెలెక్ట్ చేసారు. ఈ సినిమాతో డ్రామా అయితే హిట్ అయితే కొట్టాలనిపిస్తుండే, ఎందుకంటే ఆయన లాస్ట్ 2 సినిమాలు స్కంద వారియర్ దారుణంగా అయితే ఫ్లాప్ అయితే అయినాయి. ఎందుకంటే ఆయన మాసు ఊరమాస అని చెప్పి 2 ఫ్లాప్లు అయితే వెనకాల వేసుకుంటూ, వారియర్ కానీ స్కంద కానీ. సో ఇప్పుడైతే ఆయన కొత్తగా అయితే ట్రై చేస్తుండు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా అట్లాంటిదే. నువ్వు మాసు ఊరమాసు ఓల్డ్ మాస్ అంటే అది నడవదు. కొత్తగా ట్రై చేస్తేనే సినిమాలు నడుస్తాయి, ఆడియన్స్ అయితే థియేటర్కి వచ్చి చూస్తారు. సో రామ్ కూడా అదే మైండ్లో అయితే పడదట్టుంది. సో అందుకే ఆయన కొత్తగా అయితే ట్రై చేస్తుండు. సో డైరెక్టర్ కూడా కొద్దిగా న్యూ ఏజ్ డైరెక్టర్ కాబట్టి కొద్దిగా కరెక్ట్గా సినిమా అయితే పడితే మాత్రం రామ్కి అయితే హిట్ అయితే వస్తుంది. ఈ సినిమాతోటి హిట్ కొట్టాలని మనం గట్టిగా ఆశిద్దాం. ఇక నాలుగో అప్డేట్ విషయానికి వస్తే నాగ చైతన్యది. ఆయన బర్త్డే సందర్భంగా ఒక కొత్త సినిమాని అయితే లాంచ్ అయితే చేసిండు కార్తిక్ దండు తోటి. ఆయన లాస్ట్ సినిమా విరూపాక్ష, ఆయనతో అయితే వర్క్ అయితే చేస్తుండు. సో అందుకని ఆ సినిమాకి సంబంధించిన ఆయనతో వర్క్ చేస్తున్నట్టుగా అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో విరూపాక్ష టీమే ఈ సినిమా కూడా పని అయితే చేయబోతుంది. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. లెట్స్ వెయిట్. వారం థియేటర్కల్ రిలీజెస్ విషయానికి వస్తే విశ్వక్సేంది మెకానిక్ రాకి, అశోక్ గల్లది దేవకి నందన వాసుదేవ, సత్యదేవ్ది జబ్రా సినిమా అయితే ఈ వారంలో రిలీజ్ అయితే అయినాయి. ఇంకా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే తెలుగులో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏం లేవు ఈ వారంలో. దట్స్ గ్యాస్, ఇది వాటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కుదిరితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. మళ్ళీ వేరే వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.